శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. ఈ నెల రేపే అన్నదాత సుఖీభవ రైతులందరికీ అకౌంట్లో డబ్బులేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నేను ఒకటే మాట చెప్పాను, మేము 14,000 రూపాయలు ఇస్తాం, కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది, రెండు కలిపి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాదని చెప్పాను. ఇంత మునుపు గవర్నమెంట్ 12,500 ఇస్తామని 7,500 ఇచ్చారు. 7,500 నుంచి ఒకేసారి 14,000కు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏది రైతు ప్రభుత్వం, ఏది రైతు వ్యతిరేక ప్రభుత్వం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను, డ్రిప్ ఇరిగేషన్ పెట్టి 90% రాయలసీమలో సబ్సిడీ ఇచ్చాం. దాన్ని నిలిపేశారు, మళ్ళీ నేను కొనసాగించాను. అదే మరిగా వ్యవసాయ రంగంలో ఆధునీకరణకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క డ్రోన్ సిటీ పెట్టి డ్రోన్లన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టి ఎక్కడైనా తెగులు వస్తే నేరుగా మందు కొట్టేది కూడా డ్రోన్ ద్వారా కొట్టే ఏర్పాట్లు చేపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి మా ఆడబిడ్డలందరికీ శుభవార్త, ఈ నెల 15 నుంచి నేను చెప్పిన మాట ఫ్రీ బస్, ఫ్రీ శక్తి, ఈ సౌకర్యం కూడా మీ అందరికీ ఏర్పాటు చేస్తా. దానివల్ల ఎక్కడన్నా పని చేయాలన్నా లేకుంటే ఎక్కడికైనా పోయి రావాలన్నా స్వేచ్ఛగా ఆడబిడ్డలందరూ చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడుండి ఈ జిల్లాలో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా నదులు ఉన్నాయి, పాపాగ్ని ఉంది, చిత్రావతి ఉంది, మాండవ్య ఉంది, పినాకిని ఉంది, పెన్నా ఉన్నాయి. కానీ నీళ్లు మాత్రం ఒకసారి రాకుండా అవస్థపడుతున్నాం. ఈ సంవత్సరం మనకు వచ్చిన నీళ్లన్నీ కూడా సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు పోయాం. ఇప్పటికే చాలా రిజర్వాయర్లకు వచ్చాయి. దగ్గర 1000 టీఎంసీ నీళ్లు ఈ రాష్ట్రంలో రిజర్వాయర్లుంటే 700-500 టీఎంసీ ఇప్పుడే రిజర్వాయర్లో నీళ్లు నింపగలిగాం. శ్రీశైలం, నాగార్ సాగర్ ఇవన్నీ కూడా ఫుల్ అయినాయి. ఈ 2 రిజర్వాయర్లు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క గోదావరి ఉంది. గోదావరిలో సంవత్సరానికి 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 100 సంవత్సరాల ఆవరేజ్ చూస్తే ఈ 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. అలాంటి నీళ్లు మనం ఉపయోగించుకోగలిగితే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 కూడా సస్యశ్యామలం అవుతాయి.